డాక్టర్ దేవుడితో సమానం అని చెప్పడానికి వైద్యో నారాయణ హరి అని అంటారు. శరీరంలోని వ్యాధిని నయం చేసే గొప్ప శక్తి ఉన్నవాడే వైద్యుడు. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా కొంతమంది డాక్టర్లు నీచాతి నీచమైన పనులు చేస్తూ ఉంటారు. సమాజం అసహ్యించుకునేలా ప్రవర్తించి వైద్య వృత్తికి మచ్చ తీసుకొస్తూ ఉంటారు. తాజాగా ఫ్రాన్స్లో అత్యంత దారుణమైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వైద్యుడు 25 సంవత్సరాలుగా 300 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన ఘటన షాక్కి గురి చేస్తుంది. ఇందులో ఎక్కువ మంది బాధితులు 15 ఏళ్ల సంవత్సరంలోపు ఉన్న బాలికలే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. డాక్టర్ జోయల్ లీ స్కార్నెక్ ఫ్రెంచ్ మాజీ సర్జన్. ఇతని వయసు 74 సంవత్సరాలు. ఈ డాక్టర్ కెరీర్లో ఇప్పటివరకు 300 మందికి పైగా మహిళా పేషెంట్లను అత్యాచారం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నెలలో కోర్టు విచారణకు హాజరు కానున్నాడు. ఇతడిపై ఉన్న ఆరోపణలను చూస్తే ఫిబ్రవరి 24న జరిగే విచారణలో జోయల్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణుల అంచనా వేస్తున్నారు. లీ స్కౌర్నెక్ 1989 నుంచి 2014 వరకు 25 ఏళ్ళు డాక్టర్గా పనిచేశాడు. తన దగ్గరకు వచ్చే పేషెంట్లపై అత్యాచారానికి పాల్పడడమో లేదా లైంగిక దాడి చేయడమో చేసేవాడు. అతని బాధితుల్లో 300 మంది కంటే ఎక్కువగా మంది ఉన్నారు. దీంతో పోలీసులు అతడిపై 189 లైంగిక దాడి, 111 అత్యాచార ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. లీ స్కౌర్నెక్ బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం. బాధితుల పట్ల సగటు వయసు 11 ఏళ్ళంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టీఫెన్ కెలెన్ బెర్జర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కామాంధుడి నేర చరిత్ర, బాధితుల వివరాలను చూస్తే అసహ్యం పుట్టించే ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏడాది వయసున్న చిన్నారి నుంచి మొదలుకొని 70 సంవత్సరాల వయసున్న బామ్మ వరకు ఎవరిని వదలలేదు ఈ కామాంధుడు. వైద్యం కోసం వచ్చిన ప్రతి పేషెంట్తో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పేషెంట్లను లొంగ తీసుకోవడానికి ఎన్నో ప్లాన్లు వేసేవాడని ఎంక్వైరీలో తేలింది. పేషెంట్లకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడేవాడట. మరికొంతమందిని సర్జరీ సమయంలో మచ్చిక చేసుకుని వారు కోలుకునే క్రమంలో అత్యాచారం చేసేవాడట. బాధితులు ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. దీంతో వారు తిరస్కరించడం లేదా తిరగబడడం వంటివి చేయలేకపోయేవారు. ఈ కామాంధుడి చేష్టల గురించి తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా 2017లో స్కౌర్నెక్ ఇంటిపై అధికారులు దాడి చేశారు. ఆయన ఇంట్లో పేషెంట్ల న్యూడ్ ఫోటోలు, వారి వివరాలు ఉన్న నోట్బుక్స్, కొన్ని సెక్స్ టాయ్స్ దొరికాయి. కొన్ని దశాబ్దాలుగా స్కౌర్నెక్ చేస్తున్న దురాగతాలను ఇవి బయటపెట్టాయి. పేషెంట్లను కేవలం లైంగిక వస్తువులుగా మాత్రమే చూసేవాడని విషయాలు తెలుసుకొని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డందుకు 2020లో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీనిపై కోర్టులో విచారణ జరగనుండడంతో ఏం జరుగుతుందోనని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ కామాంధుడికి ఏ శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.